నోరు తెరిచి దేవుని మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయి. పరలోకపు తండ్రి నీకు సమాధానం ఇస్తున్నాడు. యేసయ్యని కనపరుస్తూ స్తోత్ర స్తోత్ర యేసయ్య వైపు చూడండి. దేవుని మహిమపరుస్తూ ఆయన ఆరాధిస్తూ యేసయ్యకి అందరం దండం పెడదాం. సార్ నమస్కారం చేద్దాం. యేసయ్యకి అందరం యేసయ్యకి నమస్కారం చేద్దాం. యేసయ్యకి నమస్కారం చేద్దాం, దండం పెడదాం. నా తండ్రి నీకు వందనాలు. గడిచిన కాలమంతా నీ సన్నిధిలో కాసి కాపాడు. మమ్మల్ని నీ స్వాధీనం ఉంచుకొని కృత జ్ఞాపకం తెచ్చుకున్నాను. తెచ్చుకున్నాను ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. కూర్చోండి. ఈ రన్నింగ్ మెసేజ్ కొద్ది నిమిషాలు చెప్తాను మీకు. ఈ రన్నింగ్ మెసేజ్ కొద్ది నిమిషాలు. నూట 3వ కీర్తన, 103వ కీర్తన. ఈ రన్నింగ్ మెసేజ్ 103వ కీర్తన, 103వ కీర్తన 13వ వాక్యం. తండ్రి తన కుమారుని యెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును. ఆమేన్. హల్లెలూయా. తండ్రి తన కుమారుని యెడల జాలిపడినట్లు తన యందు భయభక్తులు గల వారి యెడల జాలిపడు. ఒకసారి ఈ వాక్యాన్ని మనము గమనిస్తే ఈ సంవత్సరం అంతా మనం బ్రతికామంటే దేవుని జాలి మన మీద ఉంది. ఆమేన్. నమ్ముతున్నారు మీరు? తండ్రి కుమారుడి యెడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల జాలిపడు. నీ మీద దేవుని జాలి ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని జాలి నీ మీద కనబడుతుంది. ఎందుకు? కారణం ఏంటంటే ఇంకా 2 గంటలైతే ఈ సంవత్సరం అయిపోతుంది. నువ్వు బ్రతికమంటే దేవుని దయ, దేవుని కనికరం, దేవుని ప్రేమ నీ మీద దేవుడు కనపరుస్తున్నాడు. తండ్రి కుమారుడి యెడల జాలిపడినట్లుగా నీ మీద ఆయన జాలిపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వేదో ప్రార్థన పరుడువనో లేకపోతే నువ్వేదో గొప్పవాడమనో నువ్వు గొప్పదానివని కాదు. అక్కడ మనం మట్టివారమని జ్ఞాపకం తెచ్చుకుంటాడు ఆయన. హల్లెలూయా. మనం ఎవరో మట్టివారమని దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అందుకోసమే దేవుని సన్నిధిలో మనల్ని ప్రేమించి మన జీవితాల్లో కార్యధరించి నడిపిస్తున్నాడు. అందుకే దేవుడు చక్కని మాట చెప్తారు. లూకా సువార్తలో
15వ అధ్యాయంలో, లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వాక్యంలో సకిన మాట నేను చదువుతాను, వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. కనబడిందా? దూరముగా ఉన్నప్పుడే, దేవునికి దూరంగా ఉన్నప్పుడే నీ మీద జాలి పడ్డాడు. దేవునికి దూరంగా ఉన్నావు, దగ్గరగా లేవు ఈ సంవత్సరం అంతా. పరిస్థితి నీకు అనుకూలం ఉందా లేదా అనేది నీకు దేవునికి తెలుసు. కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, తండ్రి తప్పిపోయిన కుమారుడి మీద ఎలా అయితే జాలి పడ్డాడో ఈ సంవత్సరం అంతా నీ మీద జాలి పడ్డాడు. దూరమైన బ్రతుకు, యేసు ప్రభుకు దూరమైన బ్రతుకు నీ బ్రతుకు. నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడుతున్నామంటే ఈ సంవత్సరం ఎక్కడన్నా దూరమైనవేమో నీ నడవడిలో, దేవునికి ఎక్కడన్నా దూరమైనవేమో, దేవునికి ఎక్కడైనా నొప్పించే లైఫ్ నీలో ఎక్కడన్నా దేవునికి కనబడిందేమో. దేవుడు వీడు దూరంగా ఉన్నప్పుడే, తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉన్నప్పుడే దూరం నుండి చూసి తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టాడట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు మీ జీవితాలు ఇలాంటివి జరిగి ఉంటాయి. ప్రభు చెప్తున్నాడు, ఆయన సెలవిస్తున్నాడు. మీ గురించి ఒక చక్కని మాట అంటాడు దేవుడు. నిన్న అనౌన్స్ చేయగానే ఫాస్టింగ్ ఉండండి ప్రేయర్ అయిపోయేంత వరకు దేవుడు చెప్పారు అనగానే మీరందరూ ఇప్పటివరకు కటికి నీళ్లు దాక్కున్న ఫాస్టింగ్ ఉన్నారు. దేవుని మాటను బట్టి మీరు దేవుని మాటకు లోబడి ఎలా అయితే మీరు కఠినంగా ఫాస్టింగ్ ఉన్నారో మిమ్మల్ని కరుణించకుండా ఆయన వదిలిపెట్టాడు మిమ్మల్ని. ఆమేన్. కరుణించకుండా మిమ్మల్ని యేసయ్య విడిచిపెట్టాడు. ఎందుకు బైబిల్ చెప్తుంది, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా నీ ఎడల జాలి పడతాడు. కారణం ఏంటంటే, ఒకప్పుడు దూరమైన నీ బ్రతుకు ఇప్పుడు దగ్గర చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకప్పుడు దూరంగా ఉండే నీ బ్రతుకుని దగ్గరగా చేసుకోవాలని కోరుకుంటున్నాడు. నువ్వు రెడీయా? నువ్వు రెడీయేనా? రెడీ అని వాడు కుడిచే పైకి లేపండి ఒకసారి. నేను రెడీ అయ్యానని చెప్పేసి దేవునికి చెప్పు. యేసయ్యా నేను రెడీ ప్రభువా. ఒకప్పుడు నాయన నీ దూరంగా బ్రతికాను, ఇప్పుడు నీ దగ్గర అవ్వాలనుకుంటున్నా. నువ్వు బ్రతికితే ఒకసారి నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని తండ్రి చూడగలిగితే నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. ఒకప్పుడు దగ్గరయ్యాడండి పెద్ద కుమారుడు, బైబిల్లో రాసింది. ఒకప్పుడు దగ్గరయ్యాడు పెద్ద కుమారుడు, యేసు ప్రభుత్వాన్ని కలిసి ఉన్నాడు ఒకప్పుడు. ఇక్కడ చదువుతాం బైబిల్లో, లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యం. అయితే అతడు గొప్పపడి లోపలికి వెళ్ళనులక పోయేది కనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమలాడుకొని. లోనికి అంటే యేసులోనికి. ఒకప్పుడు యేసయ్యలో ఉన్నారు, ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాడు. ఎవరో పెద్ద కుమారుడు. పెద్ద కుమారుడు ఎటుకు వెళ్ళిపోతున్నాడు? బయటికి. యేసులో నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళమాకు అని దేవుడు బతిలాడుతున్నాడు. ప్లీజ్ రా, దయచేసి రా అని యేసు ప్రభు నేను బతిలాడుతున్నాడు. వస్తావా ఈ రాత్రి? యేసు ప్రభు నేను అడుగుతున్నాడు, నేను వస్తాను దేవా అని చెప్పే మనసు నీకు ఉండాలి. అంటే
నేను ఒక చిన్న మాట చెప్తానండి. ఆది కాండంలోది హేబేలును దేవుడు ప్రేమించాడు. అర్పణను బట్టి, తనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని ప్రేమించాడు. దేవుడు అతనిని ప్రేమించాడని కయ్యోను అర్పణ దేవుడు స్వీకరించలేదు. కయ్యోని ద్వేషించాడని దేవుని సన్నిధికి, పరిశుద్ధుల సహవాసానికి కయ్యోను దూరం అయ్యాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. దేవునికి, పరిశుద్ధుల సహవాసానికి దూరం అయ్యి అతను ఏం పెంచుకున్నాడంటే పగను పెంచుకున్నాడు. ఏం పెంచుకున్నాడు? పగను పెంచుకున్నాడు. పగను పెంచుకొని దేవుని మీద కోపంతో తమ్ముడిని చంపేశాడు. ఇక్కడ చిన్న కుమారుడిని తండ్రి అయిన దేవుడు అనగా యేసు ప్రభు ప్రేమించాడని పెద్ద కుమారుడు పగబెట్టుకొని ద్వేషించి దేవుని మీద ద్వేషంతో బయటకు వెళ్ళిపోతుంటే దేవుడు వచ్చి బతిలాడుతున్నాడు. కయ్యోను కూడా దేవుడు వచ్చి బతిలాడాడు. నువ్వు అలా చేయమాకు కయ్యోను, నీ తమ్ముడు ఎక్కడా, ఎందుకు ఇలా చంపేశావు అని దేవుడు అతన్ని బతిలాడుతూ ఉన్నాడు. కానీ కయ్యోను విననొలక దేశదిమ్మరై నా సన్నిధిని వెళ్ళగొట్టివని మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. చూద్దాం బైబిల్లో వచ్చి ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండం 4వ అధ్యాయం బైబిల్లో నుంచి ఆది కాండము 4వ అధ్యాయం. దేవుడు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకుంటే మన జీవితాలలో కార్యం ధరించి నడిపిస్తున్న గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 14వ వాక్యం చదువుతున్నా చూడండి. నేడు 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం 14వ వాక్యం. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందురు. కనబడిందా? దేవుడు ఏమైనా వెళ్ళగొడతాడండి? దేవుడు ఏమైనా వెళ్ళగొడతాడు? ఎవరిని వెళ్ళగొట్టాడు ఆయన? ఎంత ఘోరమైన పాపినైనా సరే వస్తాను అంటే తన యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రను త్రోసివేయను అని బైబిల్ రాసింది. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం కూడా దేవుడు త్రోసివేయడట. కయ్యోనే తనకు తానే మాట్లాడుకుంటున్నాడు. నన్ను త్రోసేసావు, నన్ను పట్టించుకోట్లా అని. దేవుడు ఎక్కడన్నా కయ్యోను గురించి నా సన్నిధిలో ఉండొద్దురా, నువ్వు వెళ్ళిపో అన్నాడా? అనలా. అమ్మాయి హల్లెలూయా. ఇతను ఎవరండి? నరహంతకుడు. ఎవరైనా నరహంతకుడు. ఎవరితను? నరహంతకుడు. నరహంతకులకు చుట్టూరు దేవుడు భయం చుట్టూరు కంచె వేశాడు. చదువుదాం బైబిల్లో ఆది కాండం 35వ అధ్యాయం. ఆది కాండము 35వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండిన గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. కనబడిందా? ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు ఒకసారి మీరు గమనించండి ఈ వాక్యాన్ని. దేవుని యొక్క చిత్తములో యాకోబు కుమారులు 34వ అధ్యాయంలో తన సహోదరుని బట్టి షెకెముని అందరినీ ఆ దినమున చంపేసి 25వ వాక్యం చదువుతున్నా. 3వ దినమున వాడు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీన సహోదరులైన సిమియోను లేవియు తమ కత్తులు చేతబట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుడిని చంపిరి. కనబడిందా? వీళ్ళు కూడా నరహంతకులే కదండి. ఈ నరహంతకుల చుట్టూరు దేవుడి జాలి ఉందా లేదా? ఉన్నట్ట లేనట్ట?
దేవుడు ఏమైనా త్రోసివేశాడా? దేవుని కనికరం చూడండి ఎంత బాగుందో. నువ్వు ఏ స్థితిలో ఉండినా, ఎలాంటి స్థితిలో ఉండినా, ఏ పరిస్థితిలో ఉండినా, ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉండినా దేవుని కనికరం నీ మీదకు వస్తుంది. దేవుని జాలి నీ మీదకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమ నీ మీద ఉంది. ఎందుకు అంటే లూకాసు సువార్తలో మనం చదివిన వాక్యాల్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళే, హేబేలు కయ్యోను ఇద్దరు అన్నదమ్ముళ్ళే. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం ఉంది. సంఘములో కూడా ఒకళ్ళంటే ఒకళ్ళ పడదు. సంఘములో కూడా అందరూ ఆత్మీయ సహోదరులే, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషాలు, కలహము, మత్సరము, ఈర్ష్య, ద్వేషము, అసూయ అన్నీ ఉంటాయి. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వాళ్ళని ప్రేమిస్తున్నాడు ఆయన, వీళ్ళని ప్రేమిస్తున్నాడు. ఎవరు పగల వాళ్ళకే ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు పగల వాళ్ళకే ఉంటున్నాయి, ఎవరి మాటలు వాళ్ళకే ఉంటున్నాయి, ఎవరి పరిస్థితి అలాగే ఉండిపోతుంది. అందుకనే నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నీవు ద్వేషం పెంచుకుంటున్నావు గనుక దేశ నెమ్మరై తిరుగులాడుతూ ఉంటావు. గనుక నీ నాలుక దేశ సంచారము చేయను. దేవుళ్ళు నిలబడలేకపోతావు, దేవుని సన్నిధిలోకి రాలేకపోతావు, యేసయ్యలో నిలబడలేకపోతావు. అందుకని దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని మీరు అనుసరించి నడుస్తున్నట్లయితే ఇకనైనా 2021లో నువ్వు జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఆమేన్. ఈ సంవత్సరం ఎలా ఉన్నదో ఎలాగెలా గడిచిపోయింది. దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడని అనుకుంటున్నావు, కానీ ప్రతిదాన్ని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఈరోజు నీ వాక్యం ఉంటున్న నీవు దేవుని వైపు చూడాలి. దేవుడు మన జీవితంలో గొప్ప మెరికలు జరిగించి దేవుడు నడిపిస్తున్నాం. ఉన్నతమైన దేవుడు ఆయన. ఎక్కువ చేత మనము ఒకరి తల్లి వారిని ప్రేమించినట్లు యెహోవా వారిని ప్రేమించిన ఎక్కువ ఈ వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అవునా? ఒకరి తల్లిని ఎక్కువగా అందరూ పొగుడుతూ ఉంటారు, తల్లి ఎక్కువగా ప్రేమిస్తుందని. కానీ ఇక్కడ దేవుడు అంటాడు 103వ కీర్తన 13వ వాక్యం ఏమనైనా, ఒకరి తండ్రి కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు వారి ఎడల జాలిపడును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కయ్యోని మీద కనికరం లేదంటారా? ఉంది. కనికరం లేకపోతే గుర్తేస్తాడండి ఆయనకి? నన్ను చంపుతారని భయపడ్డాడు. భయపడితే నిన్ను చంపిన వారికి 7 అంతల శిక్ష వేస్తానని చెప్పేసి కయ్యోనికి నొస్సొటి మీద గుర్తు పెట్టాడు ఆయన. అంటే నరహంతకుడే కదా కయ్యోను. మరి కయ్యోని మీద ఎందుకంత దేవుడు అంత జాలి చూపిస్తున్నాడు? ఇతని ద్వేషం, ఇతని కలహం, ఇతని మత్సరం, అసూయ ఇతనిలో ఉన్నాయి. కలహం ఉంది, మత్సరం ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, అంతా ఉంది. పోనీ ఇతనికి దేవుడు తెలియదు అంటారా? దేవుడు తెలుసు. ప్రార్థన చేసే వాళ్ళకి ఎన్ని ఉంటాయి, కానీ మార్చుకుంటే సరి. ఈ సంవత్సరం ఇలాగుంది, నెక్స్ట్ ఇయర్లో నూతన సంవత్సరం నేను ఎలాగ ఉండకూడదు. ఆమేన్. వచ్చే సంవత్సరం నేను ఎలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని కొరకే నేను బ్రతకాలని ఒక తీర్మానం నీలో కలిగితే యేసు ప్రభు నీ లైఫ్లో గొప్ప అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆమేన్. విశ్వసించి నమ్మేకుంచి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రాణమునకు ప్రియుడైన యేసయ్య, యాకోబు కుమారులు నరహంతకులు కాదా? అవునా కదా? యాకోబు కుమారులకి దేవుడు తెలియదా? తెలుసు. కానీ వాళ్ళు మనుషులను చంపారు. లేవి చంపాడు, సిమియోను చంపాడు. కానీ యాకోబును బట్టి తన కుమారులను తరవలేదట. కారణం ఏంటో తెలుసా? యాకోబు నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. నా కుమారులు ఇలాగున్నారయ్యా, నా పిల్లలు ఎలాంటి వాళ్ళయ్యా,
వాళ్ళు పగబెట్టుకున్న వాళ్ళయ్యా, లోపల ద్వేషం కలహం మత్సరం ఉన్నవాళ్ళు, వాళ్ళు మార్చుదేవా అని చెప్పేసి యాకోబు వాళ్ళ తరఫున విజ్ఞాపన చేస్తున్నాడు. వాళ్ళ మీద జాలి ఉందా లేదా? యాకోబు అంటాడు ఒకనొక టైంలో బయలుదేరేటప్పుడు, నా జనసంఖ్య కొంచెమే అంటాడు. ఆదికాండం 35వ అధ్యాయం 34వ అధ్యాయం ఉంది ఆ మాట. వాక్యం 34-30 వాక్యం కనబడుతుంది అక్కడ. నా జనసంఖ్య 3వ లైన్లో ఉంది, 4వ లైన్లో, నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరేమో. మీకు అర్థమవుతుందండి? ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత భయం ఉంది, దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు నీ వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ మీద జాలి ఉందండి. నువ్వు ఎలా ఉండినా సరే దేవుడు నీ మీద జాలి పడుతున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కావాలి ఏసైకి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కావాలి ఏసైకి, నీ లైఫ్ కావాలి ఏసైకి. కయ్యూనుతో దేవుడు అంతగా ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే, కయ్యూను కూడా దేవునికి అవసరం. కయ్యూను కూడా దేవునికి అవసరం. సిమియోను కూడా దేవునికి అవసరం. లేవి దేవునికి అవసరం. నీవు కూడా దేవునికి అవసరం. కానీ బైబిల్ చెప్తుంది లూకాసు వార్తలో పెద్ద కుమారుడు గురించి బైబిల్ రాసింది. లూకాసు వార్తలో పెద్ద కుమారుడు గురించి యేసు ప్రభు అక్కడ బతిలాడుతున్నాడు. 15వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 28వ వాక్యం బతిలాడుతున్నాడు ఆయన. అయితే అతడు కోప్పడి, ఆమేన్, అయితే అతడు కోప్పడి 27వ వాక్యం చదువుతున్న చూడండి. ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చినాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొమ్మిన దూడను వధించెను నేను. అయితే అతడు కోప్పడి లోపలికి వెళ్ళనలేకపోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోనికి రమ్మని బతిమాడుకొనిను. ఆమేన్. 29వ వాక్యం కూడా చదువుతున్నాను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ ఎన్నడను మేరలేదేనే, అయినా నా స్నేహితులతో సంతోషించినట్లు నీవు నాకు ఎన్నడను ఒక మేకపిల్లని ఇవ్వలేదే అని కూడా అప్పుడు డౌట్ వస్తుందండి. ఏం డౌట్ చెప్పనా? సంవత్సరాల తరబడ నువ్వు ఉపవాసం ఉండొచ్చు, సంవత్సరాల తరబడ దేవుని సన్నిధిని ఎదిగి ఉండొచ్చు, నీకే అద్భుతం కానీ దేవుడు ఏది కానీ నీకేది కూడా చేయకుండా ఉండవచ్చు. పెద్ద కుమారుడు అంటాడు, ఇన్నేళ్ల నుండి నిన్ను ఆరాధిస్తున్నా, నేను ఇన్ని సంవత్సరాల నుండి నిన్ను ఆరాధిస్తున్నా, నాకేమని ఇచ్చేవా? ఆమేన్ అని ఈ వ్యక్తి తండ్రిని ప్రశ్నించినప్పుడు ప్రభు సక్కిన మాటలాడు. 31వ వాక్యం. అందుకతడు, కుమారుడా, నీ వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు. ఏమన్నాడైనా? కుమారుడా, నీ వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే, తీసుకోకపోవటం నీ తప్పు. ఇంకా అర్థమవుతుందా? తీసుకోకపోవటం నీ పొరపాటు. నేను ఇస్తూనే ఉన్నా, నువ్వు తీసుకోవట్లేదు. నేను ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వు తీసుకోలేకపోతున్నావు. నువ్వు తీసుకోవట్లా, తీసుకోవాలి కదా. ప్రజలో తీసుకుంటే యేసు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అడిగే విధానం తెలియదు. మందిరానికి వస్తారు కానీ, బైబిల్ పట్టుకుని వస్తారు కానీ అడిగే విధానం తెలియదు. అడగాలి, తగ్గింపు స్వభావంతో అడగాలి. దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. ఇక్కడ రాను అని చెప్పినా కానీ యేసుప్రభు ఏమన్నాడండి? తండ్రి మీద కోప్పడుతున్నా సరే ఏమన్నాడైనా? నా కుమారుడా. ఎంత ప్రేమతో పిలుస్తున్నాడండి, ఎంత జాలితో పిలుస్తున్నాడు, ఎంత కనికరంతో పిలుస్తున్నాడు. నా కుమారుడా అన్నడం లేదు అక్కడ. నా కుమారుడు 31వ వాక్యం రాసింది. అందుకతడు, నా కుమారుడు, అందుకు కుమారుడా
నువ్వు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడి మీద కోప్పడితే మనం ఏమైనా బతుకుతామండి? దేవుడి మీద సీరియస్ అయితే మనం ఏమైనా ఉండగలుగుతామండి? కయ్యోను దేవుడి మీద సీరియస్ అయిపోయాడు. కయ్యోను లైఫ్ ముగించబడింది. నువ్వు మారు మనసు పొంది ఈ సంవత్సరం ఎలాగ బ్రతికినవో నీకు నీ దేవుడికి తెలుసు. వచ్చే సంవత్సరం అయినా సరే దేవుని కోసం బ్రతుకుతున్నావు అనుకో, దేవుడిని యందు ఆనందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడిని యందు ఆనందిస్తాడు. అతడు మాట్లాడుతున్న మాటల్లో ప్రభు ఎంత నొప్పించుకొని ఉంటాడు, ప్రభు మనసు ఎంత నొప్పించబడి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటాడు ఆయన. అయ్యో, నేను ఎంత బతిలాడుతున్నానే రాలేకపోతున్నాడే, నేను ఎంత బతిలాడుతున్నానే నా తడి చూడట్లేదే అని అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం ఉంటున్న నీవు ప్రభు దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఆయన వైపు చూస్తే యేసు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. ఆయన సిలువకు వెళ్ళే దినాల దగ్గరకు వచ్చినప్పుడు యెరూషలేములో మెయిన్ రోడ్లో బయలుదేరాడట. అందరూ చూస్తున్నారు కానీ పలకరించే వాళ్ళు ఎవరు లేరట. ఆయన ఎవరన్నా నన్ను చేర్చుకుంటారేమో అని ఆశపడుతున్నాడు యేసయ్య. ఒక్కళ్ళు కూడా ఆశపడలేదు. నిజంగా మీకు ఎట్లుందో కానీ ఈ వాక్యం చెబుతుంటే నా హృదయం కోసినట్టు అనిపిస్తుంది. బతిలాడుతున్నాడు ఆయన. అందుకే అంటాడు, అక్కడ బైబిల్ రాసింది, యెరూషలేమా యెరూషలేమా, పలుసార్లు నేను పిలుస్తున్నా, నువ్వు నన్ను చేర్చుకోలేకపోతుంది. అయ్యో, నీవు నన్ను చేర్చుకుంటే నీకు క్షేమము కలుగును, ఆరోగ్యము కలిగి ఉంటావు, శత్రువులు ఎవరు కూడా నీ మీదకి రారు. నువ్వు నన్ను చేర్చుకోలేకపోతే నీ ఇల్లు నీకు విడవబడుతుంది. కోడి తన పిల్లలు తన రెక్కల కింద భద్రం చేసి పలుసార్లు కోడి పిల్లలు పిలిస్తే కోడి అల్లాడినట్లుగా నేను నిన్ను చూసి అల్లాడిపోతున్నా. ఎంత ప్రేమండి ఆయనకి, ఆయన ప్రజలంటే. నువ్వు ప్రార్థన చేయకపోయినా నిన్ను వెంటబడి బతిలాడుతూ ఉంటాడు. నువ్వు మందిరానికి రాకపోయినా నిన్ను బతిలాడుతూ ఉంటాడు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదని ప్రశ్న వేయడు, రాని పిలుస్తాడే తప్ప నేను ఎప్పుడు కూడా ద్వేషించి మాట్లాడినట్టుగా దాఖలు ఎక్కడనుందా? దైవజనుడు కానీ దేవుడు కానీ ఎప్పుడన్నా ద్వేషించి మాట్లాడినట్టుగా ఎప్పుడన్నా రాసుందా? లేదు. బతిలాడుతాడు. ఈ సంవత్సరం గడిచిపోతుంది, దేవుని తట్టు తిరగవా? ఇకనైనా తిరగవా? ప్రభు నేను బతిలాడుతున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు ప్రభు నేను బతిలాడుతున్నాడు. ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాడు. దేవుని కోసం ఎప్పుడు ప్రాకులాడుతావా? ఆయన సన్నిధిలో ఎప్పుడు ఎదురు చూస్తావా? నీ కొరకు ఆయన కనిపెడుతూ ప్రార్థన చేస్తూ నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, పలుసార్లు నేను పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వాక్యం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను సంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండు ఉండుదానా. అంటే ఈ పట్టణం ఏ పట్టణం అండి? ఇది నరహంతకుల పట్టణం. ఏ పట్టణం ఇది? నరహంతకుల పట్టణం. మీకు అర్థమవుతుందా? ఏ పట్టణం ఇది? నరహంతకుల పట్టణం. దైవజనులను చంపే పట్టణం ఇది. ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తల మీద రివర్స్ అయ్యి రాళ్లతో కొట్టి చంపే పట్టణం. ఈ పట్టణం మీద దేవునికి జాలి లేదంటారా? ఉంది. ఎంత బతిలాడుతున్నాడు ఆయన. వస్తావా అని దేవుడు బతిలాడుతున్నాడు. ఇకనైనా యేసు ప్రభు వైపు చూడు.
దేవుని కొరకు నిలబడు. ఐ లవ్ యూ తండ్రి, నీవు కావాలయ్యా నాకు అని యేసయ్య దగ్గర ఏడుస్తూ మొరపెడుతూ దేవుని కొరకు నిలబడు. నిజముగా నన్ను నాయన నువ్వు నిలబెట్టినందుకు స్తోత్రం అని చెప్పు. నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడుతున్నందుకు స్తోత్రం అని చెప్పు. ఖచ్చితంగా నువ్వు అందులో జీవించాలి. దేవుడి ఉద్దేశం అది. ఆమేన్. దేవుడి ఉద్దేశం అది. ఇక్కడైనా నువ్వు దేవుని వైపు చూడవా? ప్రభు బతిలాడుతున్నాడు. చూడండి, నేను మీకు చెప్పే మాటలో నరహంతకుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, పగబట్టిన వాళ్ళని ప్రేమిస్తున్నాడు, ద్వేషించే వారిని ప్రేమిస్తున్నాడు. యెరూషలేములో నరహంతకులు ఉండే పట్టణం అండి అది. ఏ పట్టణం అండి అది? పరిశుద్ధులను చంపే పట్టణం అది. పరిశుద్ధులను చంపే పట్టణం అది. ఈ పరిశుద్ధులను చంపే పట్టణము కోసం ఏడుస్తున్నాడు ఆయన. ఏడుస్తూ చెప్తున్నాడు ఆయన. ఆయన చెప్తున్నాడు అక్కడ, బైబిల్ రాసింది, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగో చేర్చుకును అలాగనే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకుని వలనని ఉంటిని కానీ మీరు ఒప్పుకొనకపోతే. ఎన్నిసార్లు దేవుడు నేను పిలుస్తాడు, ఎన్నిసార్లు ఆయన పిలుస్తాడు. ఆయన నువ్వు రానని సతాయించినా సరే నీ వెంటబడి పిలుస్తుంటాడు. ఆయన రానని నువ్వు కేకలేసి ద్వేషించి మాట్లాడినా సరే నువ్వు కావాలని నీ దగ్గరకు వచ్చి బతినాడుతూ ఉంటాడు ఆయన. నువ్వు కావాలేసరికి అమ్మాయి, నువ్వు కావాలేసరికి నువ్వేదో గొప్పోడువని గొప్పదానివని కాదు. అక్కడ ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం అంతే. ఆయన జాలి మీదకి వచ్చింది అంతే. నేను బతిలాడుతూ ఉంటాడు. బతిలాడి 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 ఏం చేస్తుంది సార్? కామ్ అయిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ రాసింది 38వ వాక్యం, 23:38వ వాక్యం. మత్తయి సువార్త 23:38వ వాక్యం. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. కనబడిందా? కనబడిందా లేదా? మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. నేను వెళ్ళిపోతున్నా, ఇక మీకు ఎవరు ఆధారం ఉండరు అని యేసు ప్రభు కన్నీరు కారుస్తూ అలాగా పట్టణ వైపు చూస్తూ ఏడుస్తున్నాడు ఆయన. నేను వెళ్ళిపోతున్నాక మీ కొరకు పలుసార్లు మీ దగ్గరకు వస్తున్నా అని బతిలాడు. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని బతిలాడుతాడండి, మిమ్మల్ని కూడా. కయ్యోను బతిలాడ దేవుడు. కయ్యోను దేవుడి కింద ఎంతండి కయ్యోను. కయ్యోన్ని లేపేయాలంటే లేపాడు ఒక సెకండ్లో. పైనుంచి పవర్ అగ్ని అభిషేకం దిగితే కయ్యోను బతుకుతాడా? బతుకుతాడు కయ్యోను? ఉండడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుని చేర్చుకున్నాడని పెద్దోడికి పగబట్టింది, పగ వచ్చింది, ద్వేషం పెరిగింది, ఈర్ష్య పెరిగింది. అప్పటి నుంచి దాగి ఉన్నాయి, లోపల దాగి ఉన్నాయి. సడన్గా బయటకు వచ్చినవి. కొందరు ఉంటారు ముసుగప్పుకుని తొడేళ్ళలాగా, లోపల అన్నీ దాచిపెట్టుకొని టైం చూసి వాటిని మాట్లాడుతూ ఉంటారు. ఈ తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, మారు మనసు పొందాడు కదా, ఈ వ్యక్తిని చూసి అసూయ చెంది అతని మీద, తన దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కానీ దేవుడు ఎందుకురా ఇలాగ తిరుగుబాటు చేస్తున్నావు? అయ్య కదా రారా, ప్రాణం కదరా నువ్వు, ఒకసారి రానా అని చెప్పేసి దేవుడు బతిలాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనం కూడా బతిలాడుతాం. నాన్న తిను, అన్నం తిను, అన్నం తిను, అన్నం తిను అని బతిలాడుతాం. ప్లీజ్ నాన్న, రానా బతిలాడుతూ ఉంటాం. ఒప్పుకోకపోతే ఏం చేస్తామండి? సురకేస్తాం, కొడతాం,
ఒక దెబ్బ కొడితే సెట్ అయిపోతాడు, కూర్చుంటాడు. కానీ దేవుడికి చేతనవును, చేయగలడు, కానీ చేయడు. ఆయన కొడితే ఎంతండి మనం, ఆయన శిక్ష వేస్తే ఎంతండి మనం ఏమన్నా ఉండగలుగుతామా? ఉండలేము. మన తరమైందా? ఉండలేము. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. నిన్ను నీవు ఒక్కసారి మనసులో పరివర్తన తీసుకొచ్చుకో. నిన్ను నీవు యేసయ్య వైపు చూడు. దేవుని కొరకు బ్రతుకు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యేసయ్య వైపు చూడు. దేవుడు నేను విడిచిపెట్టి వెళ్తున్నా, ఇకెన్నడూ నేను నీకు కనపడను అంటాడు ఆయన. కింద రాసిన చదవండి ఒకసారి. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరిక. మీకు అర్థమైందా? కింద అండర్లైన్ చేసుకోండి. నన్ను చూడరని దేవుడు రాశాడు అక్కడ. ఎవరిని చూడకుండా? బతిలాడతాడు. నీ కనబడాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నీతో కలిసి సహవాసం చేయాలనుకున్నాడు, నేను సరి చేయాలనుకుంటున్నాడు ఆయన. లాస్ట్కి నువ్వు లోబడకపోతే ఆయన చెప్తున్నాడు, ఇక నేను నీకు కనపడను, నువ్వు నన్ను చూడబెకంటాడు. అమ్మాయి ఇక నన్ను దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఈ రెండింగ్ మెసేజ్లో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ధరించి నడిపిస్తున్నాడు. తన ఎడల జాలి ప్రేమ ఉందండి అందరికీ. నేను ఎంతగా ప్రేమిస్తున్నాడు యేసయ్య. నేను స్థిరపరుస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఒకసారి నేను పరీక్ష చేసుకో. దేవునితో తిరుగు. ఆయన నేను స్థిరపరుస్తున్నాడు. ఆమేన్. అన్నవాడు నమ్మదగిన దేవుడు, బల శౌర్యము కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి, ఉన్నతమైన దేవుడు, నిన్ను ప్రేమిస్తూ స్థిరపరుస్తున్న గొప్ప దేవుడు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తుంటే నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత జాలి ప్రేమ కనికరం చూపిస్తున్నాడు. తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా మీ ఎడల జాలి పడును. జాలి పడతాడు ఆయన. ఆయన వైపు చూడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం గురించి నడిపిస్తాడు. మీకు ఏమైనా అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుందా? కనుక నమ్మి కూర్చొని దేవునితో తిరగండి. యేసయ్య మిమ్మల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని విడబడి దేవుడు, ఎడబాయిన దేవుడు, గొప్ప దేవుడు. యేసయ్య వైపు చూడాలి. ఆమేన్. ఇంకొక అతను ఉంటాడు బైబిల్లో. ఇజ్రాయేలుకు మొదటి రాజు సౌలు. ఫస్ట్ ఒకసారి తప్పు చేస్తాడు దేవుని మాట వెనుక. తప్పు చేస్తే దేవుడు జాలి చూపించి మళ్ళొకసారి ఆజ్ఞ జారీ చేసి అమాలేకులందరిని చంపేసిరా అంటాడు. మళ్ళీ అక్కడ తప్పిపోతాడు. దేవుడు అంటాడు అక్కడ, అయ్యో సౌలుని రాజుగా చేసేందుకు పశ్చాత్తాపడుతున్నాను అంటాడు దేవుడు. టైం ఇచ్చాడు అక్కడ. నీకు కూడా టైం ఇస్తాడు. టైం అంటే ఏంటి? ఈ సంవత్సరం అంతా టైం ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడుతున్నాం. టైం ఎంత టైం? ఆమేన్. ప్రభు వైపు చూస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థనలో ఉంటే యేసయ్య మనల్ని
స్థిరపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నాడు. సర్వలోకానికి చక్రవర్తి యేసయ్య మన జీవితంలో కార్యం చేస్తాడు. యేసయ్య వైపు చూడండి, దేవుడు మనతో కార్యం చేస్తాడు. ఘనత, మహిమ, ప్రభావాలు మన ద్వారా యేసయ్య పొందుకుంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మీరు కావాలి. నేను గుర్తుపెట్టుకోండి, దేవునికి మీరు అవసరం, చాలా అవసరం. నేను అవసరం లేదు అనుకోమాకు, దేవునికి చాలా అవసరం. కనుక ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉండాలి. మనల్ని విడిచిపెట్టిన దేవుడు, ఎడబాయిని దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయాలి. ఆమేన్. కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 23వ వాక్యం. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించు. ఇప్పుడు కయ్యోనిని కానీ బయటకు వెళ్ళిపోతున్న పెద్ద కుమారుని కానీ యెరూషలేములో ఉన్న నరగంతులు కానీ వీళ్ళందరినీ దేవుడు సరిచేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు దేవుడు? సరిచేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకరి ప్రవర్తన యెహోవాలనే స్థిరపరచబడు. దానిని చూసి దేవుడు ఆనందిస్తాడట. నేను స్థిరం చేసేది ఎవరండి? యేసయ్య. ఎవరు చేస్తారు? యేసయ్య స్థిరం చేస్తారు. యేసు ప్రభు స్థిరం చేసి నిన్ను నడిపిస్తాడు. ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. బైబిల్ రాసింది, నిన్ను లేవనెత్తువాడు, నడిపించేవాడు గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇటు కృప మీకు అనుగ్రహించబడుగా. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకో. చిన్న ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో. మహామహిమతో నిండిన యేసయ్య, ఈ వాక్యము విలువైనది, గొప్పది ప్రభువా. నిజమైన పరిశుద్ధతలకు రావాలని కోరుకుంటున్నామయ్యా. మేము నీలో స్థిరమగునట్లు కార్యం చేయగా కృపతో నింపు అద్భుతం చేసి నడిపించమని ఘనత, మహిమ, ప్రభువులు మీరు పొందుకోండి. నీ బలమైన సాక్షిగా వాడుకోండి.